హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 45వ భాగం. సుధీర్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి రామ్ బయలుదేరతాడు. ఓకే, టేక్ కేర్ అంటూ మహేష్ కూడా వెళ్ళి పనిలో పడతాడు. మరొక వైపు హాస్పిటల్లో కౌశల్ లిఖిత చేతుల్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సమయం 7 గంటలు. మెల్లగా లిఖితకు మళ్ళీ మెలకువ రావడం మొదలవుతుంది. కౌశల్ అది గమనిస్తూ లిఖి లిఖి అని పిలుస్తాడు. లిఖిత కౌశల్ మాటలు వినపడగానే ఇంకొంచెం కళ్ళు తెరుస్తుంది. మళ్ళీ పిలుస్తాడు కౌశల్. ఈసారి పూర్తిగా కళ్ళు తెరిచి కౌశల్ని చూస్తూ పట్టుకొని ఉన్న చేతులను మరింత గట్టిగా పట్టుకుంటుంది తనకు శక్తి ఉన్నంత వరకు. లిఖి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు కౌశల్ కంగారుగా. బాగుంది కౌశల్, చాలా కడుపులో నొప్పి వచ్చింది, భరించలేకపోయాను. నాకు కాల్ చేసి ఉండొచ్చుగా, నువ్వు పనిలో ఉంటావని అత్తయ్యకు చెప్పాను. నీకేమైనా సమస్య వస్తే ముందు నాకు చెప్పు లిఖి, ప్లీజ్. హా, ఓకే, ఇప్పుడు నొప్పి లేదు. నాకు ఏమైంది కౌశల్? నథింగ్. ప్రెగ్నెంట్ అవడానికి మనం మెడిసిన్ ఎక్కువగా వాడుతున్నాంగా, వాటి సైడ్ ఎఫెక్ట్స్ అంతే. నువ్వు ఇంకా ఇలాంటి నొప్పి ఎప్పటికీ భరించాల్సిన అవసరం రాదు, డాక్టర్ చెప్పారు. ఓ, ఓకే, పిల్లలు పుట్టడానికి ఎలాంటి ఇబ్బంది రాదు కదా అంది కంగారుగా లిఖిత. లేదు, ఎలాంటి సమస్య లేదు. నువ్వు రిలాక్స్ అవ్ అండ్ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి సమస్యలు తెచ్చుకోకు. మనకు ఈ జన్మకు ఇంతే అనుకుందాము. నాకు నువ్వు, నీకు నేను, అంతే. ప్లీజ్, నువ్వు కూడా నాకు తోడుగా లేకపోతే నేను బ్రతకలేను లిఖి అంటూ లిఖిత చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది కౌశల్? బాగానే ఉన్నాను, నీతో మాట్లాడుతున్నానుగా, నువ్వు టెన్షన్ అవ్వకు. నిన్ను వదిలి వెళ్ళేదాన్నే అయితే ఎప్పుడో వెళ్ళి ఉండేదాన్ని. ఆ విషయం నీకు తెలుసు. హా, ఓకే, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పటికే పర్మిషన్ తీసుకొని చాలా సమయం ఉన్నాను ఐసీయూలో. నిన్ను ఈరోజు ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు నీతోనే ఉంటాను. అప్పటి వరకు బయట ఉంటాను అని చెప్తాడు. ఓకే, టేక్ కేర్ అని నుదుటి మీద ఒక ముద్దు పెట్టి బయటికి వెళ్తూ ఒక్కసారి లిఖితని చూస్తూ, ఈ జన్మలో మనం ఇక తల్లిదండ్రులం కాలేము లిఖి. ఈ విషయం నీకు చెప్పే ధైర్యం నాకు లేదు అంటూ మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు బయటకు. లిఖిత మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది మత్తు మందుల ప్రభావం వలన. మరొక వైపు రామ్ ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి చేరుకుంటాడు ఒక అరగంటలో. రామ్ రాకను గమనించకుండా సీత, కమల, మంజుల కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా నవ్వుకుంటున్నారు. సీత కమలను అంత ప్రశాంతంగా చూడగానే రామ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు నారాయణ విషయం చెప్పి వాళ్లను డిస్టర్బ్ చేయాలని అస్సలు లేదు రామ్కు. ఇలా రామ్ ఆలోచిస్తూ ఉంటే, రామ్ గారు ఎప్పుడొచ్చారు, ఏంటి అక్కడే నిలబడి ఉన్నారు అంటూ సీత రామ్ దగ్గరికి వస్తుంది. నథింగ్ సీత, వస్తున్నా లోపలికి. ఏంటి మధ్యాహ్నం వస్తానన్నారు, ఆరోగ్యం బాగానే ఉంది కదా మీకు అని అడిగింది సీత. చాలా బాగుంది, నిన్ను చూడాలనిపించి వచ్చేసాను. అండ్ అత్తయ్య కూడా ఇంట్లో ఉన్నారుగా, అందుకే అని ఏదో కవర్ చేశాడు రామ్. ఎలా ఉన్నారు అత్తయ్య ఇప్పుడు అంటూ కూర్చున్నాడు. బాగుంది బాబు. ఏంటి ముగ్గురు లేడీస్ కలిసి బాగా నవ్వుకుంటూ ఉన్నట్లున్నారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ టాక్స్. నువ్వు చెప్పు ఆఫీస్ విషయాలు. నథింగ్ మామ్, ఆల్ ఓకే. మహేష్ ఉన్నాడుగా, తను చూసుకుంటా అంటే నేను వచ్చేసాను అని చెప్పాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను మామ్ అంటూ పైకి లేచి, సీత నువ్వురా అంటాడు. హా అంటుంది సీత. రామ్ వెనకాలే వెళ్తుంది. ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది వదిన నాకు అంటూనే సీత అని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య. మరో 2 గంటల్లో మనం వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి ఇద్దరు. సరే అత్తయ్య. రామ్, సీత గదిలోకి వెళ్ళిపోతారు. సీత రామ్ని చూస్తూ ఉంటుంది. రామ్ షర్ట్ తీస్తూ, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. మీరు ఎందుకో చాలా డల్గా కనిపిస్తున్నారు రామ్ గారు. అంతా ఓకే కదా, ఏమైనా సమస్య ఉందా
అదేం లేదు సీత, జస్ట్ కొంచెం తలనొప్పి అంతే. అయ్యో, చెప్పుంటే టీ తీసుకొని వచ్చుండేదాన్నిగా. ఉండండి, తీసుకొని వస్తాను. సీత అంటూ చేయి పట్టుకొని తన వైపుకి లాక్కొని, నాకేం అవసరం లేదు, జస్ట్ నువ్వు నాతో ఇలా పక్కనే ఉండు చాలు, అన్నీ అవే పోతాయి. ఎలా, నేనేమైనా మందునా అని అడుగుతుంది సీత. ఆఫ్ కోర్స్, భార్యకు భర్త, భర్తకి భార్యనే మందు. వాళ్ళిద్దరూ బాగుంటే మిగిలినవన్నీ ఒక సమస్యలే కావు అన్నాడు రామ్ సీతని గట్టిగా హత్తుకుంటూ. అలా ఇద్దరూ ఏకాంతంగా ఒక గంట సేపు మాటలు చెప్పుకుంటూ సమయం గడిపాక, ఇంకా రెడీ అవుదాం రామ్ గారు, ఆలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా. అబ్బా, ఇప్పుడు నాకు అస్సలు నిన్ను వదిలి ఉండాలని లేదు సీత. పోనీ వాళ్ళందరినీ వెళ్ళని, మనం ఇక్కడే ఉందాం అన్నాడు రామ్. అవేవి కుదరవు. ఆలు ఈరోజు బాగా ఎమోషనల్ అవుతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక్కతే కూతురుతాను. అండ్ వారు ప్రెగ్నెంట్ అని తెలిసాక కాల్ చేసి మాట్లాడటానికి కూడా సమయం లేకుండా పోయింది నాకు. తనని కూడా ఒకసారి కలిసి కంగ్రాట్స్ చెప్పేసి వద్దాం ప్లీజ్ అంటుంది సీత. ఓకే, ఓకే సీత, నీ కోరిక తీర్చడం నాకు ఇష్టమే. ముందు నువ్వు రెడీ అవ్వు అంటూ సీతను రెడీ అవ్వమని చెప్తాడు. ఒక గంట తర్వాత ఇంట్లో అందరూ రెడీ అయ్యి 2 కార్స్లో బయలుదేరుతారు. ఇటు మహేష్ అండ్ సంయుక్త కూడా ఆఫీస్ నుండి బయలుదేరుతారు. ఆలుని రెడీ చేస్తూ ఎలా ఉండాలో, సుధీర్ ఎలా చూసుకోవాలో అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. సుధీర్ ఆల్రెడీ రెడీగా ఉంటాడు. అత్తగారింటికి పంపించడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టి ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఆలు ఇంటికి అందరూ చేరుకుంటారు. సీత ఆలు గదికి వెళ్ళి అక్కడ బారుని చూడగానే గట్టిగా హత్తుకుంటూ కంగ్రాట్స్ బారు అంటుంది. నీకు కంగ్రాట్స్ అంటుంది బారు. హో, ఆలు చెప్పిందా? చెప్పింది, కానీ మేమెవ్వరికీ చెప్పలేదులే, భయపడకు అంది బారు. హా అంటూ ఆలుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అలాగే జాగ్రత్తలు కూడా చెప్పింది సీత. అందరూ భోజనాలు చేసి కరెక్ట్గా 3 గంటలకు బయలుదేరాలి అని అనుకుంటూ అన్నీ సర్దుతారు. అల్లుడికి కూతుర్ని అప్పగిస్తూ చాలా ఏడుస్తారు ఆలు తల్లిదండ్రులు. అలాగే ఆలు కూడా చాలా బాధపడుతుంది. భయపడకండి అండ్ బాధపడకండి అత్తయ్య, మామయ్య, నేను ఆలుని చాలా బాగా చూసుకుంటాను అంటూ సుధీర్ వాళ్లకు ధైర్యం ఇస్తాడు. అలా ఆలు అప్పగింతలు అయిపోతాయి. వాళ్ళని సుధీర్ ఇంట్లో వదిలి అందరూ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవడానికి 7 గంటల సమయం అవుతుంది. అందరూ అలసిపోవడంతో వచ్చిన వెంటనే ఫ్రెష్ అయి డిన్నర్ చేసి వాళ్ళ గదులకు వెళ్ళిపోతారు. మరుసటి రోజు, సీత, నువ్వు ఈరోజు కూడా ఇంట్లోనే ఉండు అంటాడు రామ్. పర్వాలేదు రామ్ గారు, అమ్మ ఇప్పుడు ఓకే, నేను ఆఫీస్కి వస్తాను. రామ్ ఆలోచనలో పడతాడు. సీతను తీసుకొని వెళ్దామా వద్దా అనుకుంటూ. రామ్ గారు, ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు సీత, రెడీ అవు, వెళ్దాం. ఓకే, ఇప్పుడు వద్దు అంటే ఎందుకు ఏంటి అనే విషయం చెప్పాలి, అందుకే తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు రామ్. డయానాకు కాల్ చేసి నిన్న మమ్మల్ని అడిగిన విధంగా సీతని అడగడం లాంటివి చేయకు డయానా. అండ్ నారాయణ ఇలా ఒక ప్రశ్న నిన్ను వేశాడని కూడా సీతకు చెప్పొద్దు, తను కంగారు పడుతుంది అంటూ రామ్ చెప్పాడు. ఓకే సార్. అండ్ నీకు మళ్ళీ కాల్ చేశాడా నారాయణ? అవును సార్, మహేష్ సార్ రూమ్లో కలుద్దాం ఆఫీస్కి వచ్చాక అని చెప్తుంది. సీతారాం కలిసి హాస్పిటల్కి వెళ్ళి పద్దుని చూసి డాక్టర్తో మాట్లాడి రమణికి ఏం కావాలో కనుక్కొని బయటకు వస్తారు. పద్దు కండిషన్ గురించి సావిత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రామ్. తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్కు వెళ్తారు. అప్పటికే మహేష్ వచ్చి ఉంటాడు. డయాను కూడా వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది. సీత, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను ఇప్పుడే మహేష్ ఛాంబర్కి వెళ్ళొస్తాను. ఓకే రామ్ గారు. సీత వెళ్ళేంత వరకు అక్కడే ఉండి డయానాని చూస్తాడు. డయానా కూడా రామ్ని గమనించింది. మహేష్ రూమ్కి రామ్ వెళ్తాడు.
తన వెనకాలే డయానా కూడా వెళ్తుంది. మహేష్ పనిలో ఉంటాడు. హాయ్ మహేష్, హాయ్ రామ్, నువ్వేంటి ఈ రూమ్కి అంటాడు. డయానాతో మాట్లాడాలి, సీత ముందర మాట్లాడలేను, అందుకే అంటూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ సార్. డయానా కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మళ్ళీ నారాయణ కాల్ చేశాడన్నావు, ఏం మాట్లాడాడు? సీత ప్రెగ్నెంటా లేదా అని గట్టిగా అడిగారు సార్. నాకు తెలియడం లేదు. ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరినీ అడిగి కనుక్కున్నాను, కానీ ఎవ్వరికీ తెలియడం లేదని చెప్పాను. సీత మేడం వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేకపోతే ఆఫీస్కి కూడా రావడం లేదని చెప్పాను. సరే, నాకైతే నువ్వు తెలుసుకొని చెప్పినా చెప్పకపోయినా అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ పక్కాగా కరెక్ట్. అందుకే నువ్వు నేను చెప్పినప్పుడు ఒక పని చేయాలి అని చెప్పాడు సార్ అంటూ అసలు విషయం చెప్పింది డయానా. పనినా అన్నాడు రామ్. అవును సార్. ఏం పని? ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఇంకా ఏమైనా మాట్లాడా? లేదు సార్. నేనే ఒక ప్రశ్న వేశాను. ఏంటది? మీకు ఎలా తెలిసింది సార్ అని. అందుకు ఆ నారాయణ సార్ గట్టిగా అరుస్తూ, నీకెందుకు, చెప్పిన పని చెయ్యి, డబ్బులు పడేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. సూపర్ డయానా, నువ్వు వాడి కాల్స్ అన్నీ రికార్డ్ చేసి పెట్టు, మనకి ఎప్పటికైనా పనికి వస్తాయి. అండ్ వాడికి నీ మీద అనుమానం కలిగేలా మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు అడక్కు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ డయానా. ఇట్స్ ఓకే సార్ అంటూ డయానా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. రామ్ అని పిలుస్తాడు మహేష్. హా, చెప్పు. నేను హాస్పిటల్కి మన వాళ్ళని పంపించాను. నిన్న రాత్రి అక్కడ ఈ ఫొటోస్ దొరికింది. అందులో ఈ వ్యక్తి అనుమానంగా మనల్నే చూస్తూ ఉన్నాడు. గమనించు అన్నాడు మహేష్. రామ్ గమనిస్తూ, ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది మహేష్. నాకు అలాగే ఉంది రామ్. ఇతని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పాను. వెరీ గుడ్. వీడు దొరికాడంటే నిజం తెలుస్తుంది. ఇంతలో అప్పుడే మహేష్కు కాల్ వస్తుంది. హలో, చెప్పు శేఖర్. సార్, మీరు చెప్పిన వ్యక్తి గురించి కనుక్కున్నాం అంటూ ఉండగా మహేష్ స్పీకర్ ఆన్ చేస్తాడు. హా, ఏం తెలిసింది చెప్పండి అని అడిగాడు మహేష్ ఎక్సైటింగ్గా. అతని పేరు శరత్ సార్. ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. రంగారావు స్ట్రీట్లో ఉన్నాడు. సొంత ఇల్లు, 2 పిల్లలు. ఈ మధ్యనే అతడి భార్య చనిపోయింది. అమ్మాయికి పెళ్లి చేసి అమెరికా పంపించేశాడు. అబ్బాయి చదువుకుంటున్నాడు, కానీ అతను కూడా అమెరికాలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒంటరిగా అతనొక్కడే ఉంటాడా అని అడిగాడు. అవును సార్, ఒక వాచ్మెన్ మాత్రం ఉంటాడు. ఉదయం వెళ్తే మళ్ళీ తిరిగి రాత్రి 9 గంటల పైన వస్తాడంట. ఓ, ఓకే శేఖర్, థ్యాంక్స్. అతని ఇంటి అడ్రస్ మాత్రం లొకేషన్ షేర్ చేయి అండ్ హౌస్ పిక్ తీసి పెట్టు. ఓకే సార్, ఉంటాను. ఓకే శేఖర్, అమౌంట్ ఫోన్పే చేస్తాను. ఓకే. హా, ఇది రామ్. రాత్రికే వెళ్దాం మహేష్. ఓకే అని వెళ్తుండగా సుధీర్ ఇంతలో ఎదురుగా వస్తాడు. హాయ్ రా, ఏంటి ఆఫీస్కి వచ్చావు? హాయ్ రా. హాయ్ మహేష్, ఏంటి కొత్త పెళ్లి కొడుకా, అలా ఆలుని మొదటి రోజే ఒంటరిగా వదిలి వస్తే దిగులు పడిపోతుందిరా అన్నాడు మహేష్. అందుకేగా ఆఫీస్కి తీసుకొని వచ్చాను. ఓ, ఓకే. సీత దగ్గరుందా? అవును. సరే, నువ్వేంటి అన్నాడు రామ్. నేనేంటి అంటే ఆఫీస్కి రావడం మానేయాలా ఏంటి? హనీమూన్ పరిస్థితి ఏంట్రా? అదేం వద్దు అందిరా ఆలు. ఎందుకు? అందరినీ వదిలి వెళ్ళిపోవడం ఒంటరిగా నచ్చదంట. ఎలాగో మనం ఒంటరిగానే కదా ఉన్నాము అంది. సూపర్. మనలో ఒక్కరు కూడా హనీమూన్కి వెళ్ళలేదు కదా అన్నాడు రామ్. అవును రామ్, అప్పట్లో నువ్వు సరిగా లేవని, నీ మనసు బాగలేదని నేను కూడా వెళ్ళలేదు. నీకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేక చేసుకొని నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు వీడికి వీడు మంచి అవకాశం ఉన్నా వైఫ్ వద్దు అంటుందని
మహేష్ చెప్తూ నవ్వుతున్నాడు. మిగిలిన ఇద్దరు కూడా మనందరిది ఒక్కటే జాతకం అయ్యుంటుంది లేరా అన్నాడు రామ్ నవ్వుతూ. ఓకే, బట్ ఆఫీస్కి 1 వీక్ రాకుండా ఇంట్లోనో లేక ఇక్కడ ఎక్కడైనా బయటకు వెళ్ళి ఇద్దరు టైం స్పెండ్ చేయండిరా అన్నాడు మహేష్. నేను అదే చెప్పాను. మేడం సీత దగ్గరకు వెళ్దామా అంటూ ఏదో సంవత్సరాల తరబడి చూడకుండా ఉన్నట్లు చూసేదానిలా అడుగుతారే, అలా అడిగింది. ఓ, ఆ మాటకి ఇద్దరు నవ్వుకున్నారు. ఓకేరా, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు మహేష్. అబ్బో అనుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. రామ్ ఛాంబర్కు వెళ్ళి చూసేసరికి ఇద్దరి స్నేహితులాళ్ళు పడి పడి నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూసి వీళ్ళకు కూడా నవ్వొచ్చింది. అలా చూస్తూ ఉండగానే సమయం 11. సుధీర్ ఆలు వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనాల దగ్గర ముగ్గురు కలిసి చేశారు. సమయం అలా గడిచిపోయింది. సాయంత్రం 6 గంటలు. ఒక్కొక్కరుగా ఆఫీస్ నుండి బయటకు బయలుదేరటం మొదలుపెట్టారు. మహేష్ కూడా రామ్కి చెప్పేసి బయలుదేరతాడు. ఇద్దరూ తిరిగి 9 గంటలకు చేరుకునేలా ముందే ప్లాన్ వేసుకుని ఉన్నారు. రామ్, సీత వాళ్ళు కూడా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ముగ్గురు బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సీత రామ్కి వాళ్ళని అలా చూసి ముచ్చట వేసింది. వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. వీళ్ళ రాకను గమనించిన సుక్కు ఇద్దరికి టీ తీసుకొని వచ్చింది. ఎలా ఉంది ఈరోజు ఆఫీస్లో? ఓకే మామ్, అలా గడిచింది. టెండర్ ఎప్పుడు వేయాలి రామ్? నెక్స్ట్ ట్యూస్డే డాడ్. ఓకేనా అంతా? హా, ఆల్ ఓకే డాడ్. మామ్, నేను మహేష్ ఒక పని మీద రాత్రి బయటకు వెళ్తున్నాం, రావడానికి లేట్ అవుతుంది. సీత, నీకు కూడా కలిపి చెప్తున్నాను. ఎక్కడికి రామ్? ఆఫీస్ వర్క్ మీద క్లయింట్ని కలవడానికి. ఒక చిన్న పార్టీ మామ్, అంతే అన్నాడు రామ్. ఓ, ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఓకే అంటూ లేచి, సీత వస్తావా? ఇక్కడ వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంటే ఉండు, ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓకే అంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. నాకు చెప్పనే లేదు రామ్ గారు మీరు బయటకు వెళ్తున్నానని. ఉదయం మాట్లాడుకున్నాం సీత. ఆ తర్వాత సుధీర్ వాళ్ళు రావడం, అలా టైం గడిచిపోవడం మర్చిపోయానంతే. ఇప్పుడు డాడ్ టెండర్ అంటే మీటింగ్ గుర్తుకొచ్చింది. హో, ఓకే. అలా ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చేసరికి సమయం 7 అవుతుంది. కొంచెంసేపు లాన్లో పెద్దవాళ్లతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కరెక్ట్గా 7:30 మహేష్ నుండి కాల్ వస్తుంది రామ్కు. లిఫ్ట్ చేసి, రామ్ బయలుదేరుతున్నావా? హా మహేష్, ఒక 20 నిమిషాలు మనం అనుకున్న ప్లేస్లో కలుద్దాం. ఓకే. సీత, బయటకు వెళ్ళాలి, భోజనం చేసేద్దామా? హా, ఓకే రామ్ గారు, మీరు రండి అంటూ అందరినీ పిలిచింది సీత. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. చూస్తుండగానే 8 గంటలయ్యింది. రామ్ బయలుదేరుతున్నాడు. జస్ట్ ఒక టీషర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యాడు. రామ్ గారు, మీరు నిజంగానే క్లయింట్ను మీట్ అవ్వడానికే వెళ్తున్నారా? అవును సీత, ఎందుకు అలా అడిగావు? నాకెందుకో మనసు ఒకలాగా ఉంది రామ్ గారు. ఎందుకు? ఎందుకో తెలియడం లేదు, నిజం చెప్పండి మీరు అంటూ సీత ఉండగా సీత నోటి మీద చేయి అడ్డుగా పెడుతూ, నిజంగానే చెప్తున్నాను, ఒంటరిగా వదిలి వెళ్తున్నాను, అండ్ అది కూడా రాత్రి, అందుకే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. నథింగ్ టు వర్రీ అంటాడు రామ్. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.